నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా తయారైన విద్యా వ్యవస్థను చక్కదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం బడులకు కొత్త రూపు తీసుకురానుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి మండలం తిర్లంగి పంచాయతీ సీతారాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ సీతారాంపురం పాఠశాల మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. 570 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించడం అభినందనీయమని అన్నారు. టెక్కలి అభివృద్ధికి ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పారు. టెక్కలిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పర్యవేక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సీసీ రహదారి నిర్మాణ పనులను పరిరక్షించారు. పల్లె పండుగలో భాగంగా ఉపాధి హామీ పథకంలో ఫారం ఫౌండ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలను అభివృద్ధి చేసుకోవచ్చని, తద్వారా నీటి ఎద్దడి నివారణకు ఇవి ఎంతగానో ఉపకరిస్తాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. గారమండలం అంపోలు పంచాయతీలో ఉపాధి హామీ పథకం పనులు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఈ పథకం ద్వారా 30,000 పనులు 4,300 కోట్లతో జరిగాయని, అప్పట్లా కాకుండా నిధులు పక్కదారి పట్టకుండా పక్కాగా పనులు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి రైతుకు ఫారం పాండ్ కింద 60,000 నుంచి 10 లక్షల వరకు పనులు చేయవచ్చని తెలిపారు. సిసి రోడ్లు, గోశాలలు, చెరువుల అభివృద్ధి పనులు చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవచ్చని, తద్వారా రైతులకు పంటల కోసం నీటి వినియోగం కూడా చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో ఉపాధి హామీ పథకం పనులు పూర్తి స్థాయిలో జరిపించడం జరుగుతుందని, అందరూ ఈ పనులు ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. ఇంకా దాని కొనసాగింపుగా సీసీ రోడ్లు పెద్ద ఎత్తున అవుతుండగా మళ్ళీ ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఏదైతే కూలీలతో పని చేయడం ఉందో దానికి ఫారం పాండ్స్ని పెద్ద ఎత్తున మినిమం 60,000 రూపాయలతో 10 లక్షల వరకు ప్రతి రైతుకి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ నిధుల్లో భాగంగా ఇది చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు బాగా అడుగంటుతున్న సందర్భంలో ఈ భూగర్భ జలాల నిల్వని మళ్ళీ చేయడానికి కోసం ఎక్కడికక్కడే ఈ ఫారం పాండ్స్ పెట్టి ఇక్కడ వాటర్ని అంతా కలెక్ట్ చేసి దీంట్లో ఉండే విధంగా మళ్ళీ ఇది చిన్న చిన్న పంటలు ఏవైనా ఉంటే ఆ ఏరియాలో వాళ్ళకి వాడుకునే విధంగా ఈ నీటిని ఈ ఫారం పాండ్స్ని పెట్టడం జరిగింది. సో దీన్ని పెద్ద ఎత్తున రైతులందరూ ఉపయోగించుకొని ఈ స్కీమ్ని వినియోగించుకోవాల్సిందిగా అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. తొలుత స్థానిక ప్రజల సమస్యలు మంత్రికి వివరించారు. తమ గ్రామానికి తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్, సామాజిక భవనం, అంగన్వాడీ కేంద్రం మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. సామాజిక భవనం, అంగన్వాడీ కేంద్రం మంజూరు చేస్తామని ప్రకటించారు. హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు, తెదేపాలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గారమండలం సాలిహుండాం కస్తూరిబా విద్యాలయం విద్యార్థులు రాష్ట్ర హ్యాండ్బాల్ పోటీలకు ఎంపిక కావడం వారి ప్రతిభకు నిదర్శనమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని తన పార్టీ కార్యాలయంలో విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రీడలపై శిక్షణ ఇస్తే మంచి క్రీడాకారులు తయారవుతారని, ఆ దిశగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. దేశంలో నిత్య పూజలు అందుకునే ఏకైక దేవాలయంగా ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని పెద్దపాడు అప్పన్నమ్మ తల్లి 7 రోడ్ల కూడల వద్ద ఉన్న ఉమా రుద్ర కోటేశ్వర ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి అచ్చెన్నాయుడు సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అరసవల్లి ఆలయానికి భక్తులు తరలి వస్తున్న సందర్భంగా ఇక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేని కారణంగా భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకుని ప్రసాదం పథకంలో సుమారు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుత వేసవి కాలంలో భక్తులు ఎండలో ఉన్న పరిస్థితి గమనించి తాత్కాలిక షెడ్స్ నిర్మించమని ఆలయ అధికారులను మంత్రి ఆదేశించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర పండగగా రథసప్తమి వేడుకలు జరిపి శ్రీకాకుళం జిల్లాకు ఒక నూతన రూపం తీసుకువచ్చామని చెప్పారు. రాష్ట్ర స్థాయి పండగగా రథసప్తమిని జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించి దేశవ్యాప్తంగా శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయ ప్రాముఖ్యత తెలియజేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. తన మాతృమూర్తి మరణించిన సందర్భంగా ఏడాదిన్నర కాలం తర్వాత స్వామివారిని దర్శించుకునే భాగ్యం దొరకడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం శ్రీకాకుళం నగరంలో పెద్దపాడు గ్రామంలో ఉన్న అప్పన్నమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం చేసుకున్నాం, చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు, అరసవెల్లి సూర్య భగవానుడు ఒక శ్రీకాకుళం జిల్లాకే కాదు, ఆంధ్ర రాష్ట్రానికే కాదు, ఈ దేశంలో అతి తక్కువ దేవాలయాలు ఉన్నాయి. అందులో సూర్య భగవానుడి దేవాలయం ఒకటి. అందులో మన శ్రీకాకుళం జిల్లాలో ఉండడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం. మొన్న సూర్య భగవానుడి ఆశీస్సులతో జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు, కేంద్ర మంత్రి గారి నాయకత్వంలో ఇది ఒక రాష్ట్ర పండగగా చేసి ఆ పండగ అంగరంగ వైభవంగా జరుపుకొని ప్రతి ఒక్కరి మన్ననలు కూడా పొందాం. అయితే ఈ డెవలప్మెంట్ విషయంలో ఫాలో లేకపోవడం వల్ల కొంచెం నేను కూడా అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. మనం డెవలప్మెంట్ స్పీడ్గా స్టార్ట్ చేసాం. ఇందులో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, తర్వాత శాసనసభ సమావేశాలు, దీనివల్ల మనం ఎక్కువ సమయం ఇవ్వకపోవడం వల్ల కంటిన్యూషన్ లేదు. ఈరోజు నేను చూశాను, నా ఆలోచన ఏమిటంటే వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి ఇబ్బంది లేకుండా చూడాలి. ఆ రోజు మనం దేవాలయం ఇన్ని సంవత్సరాలైనా దేవాలయం కనిపించడం లేదని ఆ రోజు వేసినటువంటి టెంపరీ సెట్స్ అన్నీ తీసేసాం. ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భక్తులు వచ్చి ఎండలో నిల్చుంటే అది మంచి విధానం కాదు. నేను ఇమీడియట్గా మళ్ళీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది, అది అయిన తర్వాత మళ్ళీ ఒకరోజు మళ్ళీ ఉన్నతాధికారులందరితో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక సమావేశం పెట్టుకొని దీన్ని ఫాలోఅప్ చేసి మనం ఏదైతే ప్రసాదం స్కీమ్లో కేంద్ర ప్రభుత్వానికి పంపించామో అవి శాంక్షన్స్ గురించి ఒకవైపు ప్రయత్నం చేస్తాం. ఇక్కడ తాత్కాలికంగా వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా నీడ సౌకర్యం కానీ, టాయిలెట్ సౌకర్యం కానీ, మంచినీరు సౌకర్యం కానీ కల్పించవలసిన బాధ్యత ఉంది. నేను ఈ నెలలోనే వీలైనంత తొందరగా ఒక సమావేశం పెట్టి ఫాలోఅప్ చేసి నా ఆలోచన, భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు మాకు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరూ చేయనటువంటి అభివృద్ధిని ఈ ఆలయంలో చేసి అందరు మన్నలు పొందాలనే తప్పంతో పనిచేస్తాం. ఈ మధ్యకాలంలో ఇక్కడ కూడా చూసాం, చిన్న చిన్న తప్పులు జరిగినట్టు పత్రికల్లో కూడా చదివాం. దాన్ని కూడా నేను పూర్తిగా విషయం అంతా తెలుసుకున్నాను. రేపు సమావేశంలో అది కూడా అధికారుల దృష్టిలో పెట్టి ఎవరు తప్పు చేసినా సరే స్ట్రీమ్ చేయవలసినటువంటి బాధ్యత మాపై తప్పనిసరిగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, నరసన్నపేట నియోజకవర్గాన్ని ఆధునిక హక్కులతో సరికొత్త కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి సహకారం అవుతుందని నరసన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి అన్నారు. నరసన్నపేట మండలం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే రమణమూర్తి హాజరయ్యారు. జమ్మూ జగనన్న కాలనీకి శ్మశాన వాటిక లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని సర్పంచ్ గోవిందరాజులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ నరసన్నపేట మండలంలో ఉన్న సమస్యలను తమ దృష్టికి తేవాలని, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని చెప్పారు. నరసన్నపేట నియోజకవర్గం ప్రజల కళలను కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సహకారం అవుతాయని అన్నారు. అధికారులతో మండలంలోని సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీ, జడ్పీటీసీ, తహసీల్దార్, ఎంపీడీఓ, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇవైతే రెండు అంటే మనకి ఉపయోగపడుతుంది, సమాజానికి కలిపి ఈ ప్రకృతి కలిపి మనం రక్షించుకోగలం. ఆ తర్వాత దయచేసి ఈ సందర్భం కాకపోతే మన గ్రామాల్లో సర్పంచులు అందరూ ఉన్నారు, మన గ్రామాల్లో పారిశుద్ధ్యం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడానికి ఇచ్చేయండి. కారణం ఇది ప్రపంచానికే పెను సవాలు. ఇవాళ రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు ఈ ప్లాస్టిక్ వల్ల
భూములోనికి ఇంకే పరిస్థితి లేదు, కలుషితమైపోయిన పరిస్థితి ఉంది. అలాగని పూర్వం రోజుల్లో మన పెంటల్లో గత్తాలు వేస్తే ఆ గత్తాలు కొనుక్కొని తీసుకెళ్ళేవాళ్ళు, మనమైన పొలాల్లో వేసేవాళ్ళం. ఇవాళ ప్లాస్టిక్ ముచ్చులు కలిసిపోయిన వాళ్ళు ఎవరు తీసుకెళ్ళడం లేదు, అది పెద్ద పేరుకుపోతుంది. గ్రామ స్థాయిలో తడి చెత్త పొడి చెత్త వేరు చేసే మరి యంత్రాంగం అంటే ఏదో మనం సపరేట్గా పంచాయతీ ప్రెసిడెంట్లు ఏరించి వేరు చేస్తాం సాధ్యం కాదు. ఇంట్లోనే ఒక కవర్లో మనకు పనికి మాలిన బాటిల్స్ కానీ, టూత్ బ్రష్లుగా ఇవి కానీ, షాంపూ ముచ్చులు కానీ, కూరగాయలు తెచ్చుకున్న ముచ్చులు కానీ ఒక కవర్లో వేసుకున్నట్టు, మిగతా ఏదైతే తడి చెత్త ఉందో తడి చెత్త అడుగు పెంటలు వేసుకున్న ఆడికానికి అర్థమవుతుంది, లేకపోతే పంచాయతీకి ఇస్తే ఒక దగ్గర వేస్తే ఎవరైనా కొనుక్కొని వెళ్తాడు. ఈ పాతపట్నం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయమని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. కూటమి పాలన ఏర్పడి 9 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాతపట్నం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 9 నెలల పాలనలో రహదారుల నిర్మాణం, విద్యాలయాలు, వసతి గృహాల నిర్మాణం, మంచినీటి సరఫరాకు సుమారు 400 కోట్ల రూపాయలను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకున్నామని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్య వైఖరి వలనే నియోజకవర్గం వెనుకబాటుతనానికి గురైందని, డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలుగా తీర్చిదిద్ది ప్రతి గ్రామానికి వాహనాలు వెళ్లే విధంగా రహదారులను నిర్మించి విద్యా, వైద్యం, మౌలిక వసతులు కల్పనే లక్ష్యమని, గిరిపుత్రుల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, జీవనోపాధి కల్పించడానికి ఒక్క ఐటీడీఏ వలనే సాధ్యమని, అందుకు ఐటీడీఏ సాధించే వరకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అలాగే నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఉద్దానం ఫేజ్ 2 ద్వారా సుమారు 260 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, దీంతో నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు త్రాగునీటి సమస్య తీరనుందని ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఐటీడీఏ, పంచాయతీరాజ్, ఎంజీఎన్ఆర్ ఈజీసీ ద్వారా ప్రతి గ్రామానికి, గ్రామాల్లోనూ బీటీసీసీ రహదారులు, డ్రైనేజీలు నిర్మించుకోవడం ద్వారా జరుగుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో నియోజకవర్గం సంపూర్ణ అభివృద్ధి సాధించేందుకు ఎల్లవేళలాగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, అందుకు ప్రజలందరి సహకారం కావాలని ఎమ్మెల్యే విన్నవించారు. ఈ కార్యక్రమంలో మిలియాపుట్టి మాజీ ఎంపీపీ సలానా మోహన్ రావు, పాతపట్నం మండల పార్టీ అధ్యక్షులు పైల బాబ్జీ, ఎల్లంపేట మండలం పార్టీ అధ్యక్షులు మెండ మనోహర్, బొమ్మి ఆనందరావు, కోవిలాపు కృష్ణమాచార్య, సైలాడ సతీష్, నంబాల వెంకట్రావు, కదంబల పైడిరాజు, కొమరాపు చిరంజీవి, సీమ రామకృష్ణ, అక్కందర సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో భారత్ శక్తివంతమైన అగ్రగామి దేశంగా తయారు చేసేందుకు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఇదే వికసిత భారత్ సంకల్పమని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నదుకురిటిపాలెం గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ అన్ని రంగాల్లో అగ్రగామి నియోజకవర్గంగా తయారు చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో సాగునీరు, త్రాగునీరు సమస్య లేకుండా చేయటం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో 20 సార్లు మాట్లాడే అవకాశం లభించిందని, అన్ని ప్రధానాంశాలపై మాట్లాడే అవకాశం లభించిందని, విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు రానున్నాయని అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అన్నారు. మడ్డువలస రిజర్వాయర్ 2వ దశ పనులు, తోటపల్లి ప్రాజెక్టు విస్తరణ పనులు, నారాయణపురం ఆనకట్ట ఆధునీకరణ పనులు శరవేగంగా జరపడానికి సంబంధిత శాఖల అధికారులు, మంత్రులు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అంతకన్నా ముందు ఇటీవల విజయవాడలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చక్కని ప్రదర్శనలు చేసి అందరినీ అలరించిన ఎమ్మెల్యే ఈశ్వరరావును పలువురు ప్రముఖులు, కూటమి నేతలు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్టార్ వాకర్ క్లబ్ ప్రతినిధులు ఇందిరాప్రసాద్, జోగినాయుడు, లక్ష్మీ ప్రసాద్ తదితరులు అభినందించి సత్కరించారు. వలసలు ఆపాలని, వాళ్ళకి ఇక్కడే మనం జీవనభృతి కలిగించాలని, కొవ్వాడ మత్స్యకారులకు ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, రైతాంగానికి మనకి ముఖ్యంగా ఇప్పటికి కూడా మన హెచ్ఎల్ నియోజకవర్గం 60% పైగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. అందులో ముఖ్యంగా జీసగడం, లావేరు మండలాలు పూర్తిగా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి. వాటి దగ్గర ఎస్ఎంఎస్ పార్కులు అంటే ఫుడ్ పార్కులు కానీ, ఎస్ఎంఎస్ ఇండస్ట్రీస్ కానీ పెట్టాలని ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అలాగే విలీనం కొన్ని పంచాయతీలు ఏవైతే గత ప్రభుత్వం ఒక దుర్మార్గంగా ఓటు బ్యాంకింగ్ కోసం అని చెప్పి
విచ్ఛిన్నం చేయాలని చెప్పి కుశాలపురం తోటపాలెం పంచాయతీలని మున్సిపాలిటీలో కలిపేస్తే మళ్ళీ ఆ రెండింటిని మళ్ళీ పంచాయతీలుగా ఉంచాలని రిక్వెస్ట్ చేసాం. అది కూడా ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్కి వెళ్తుంది, డీనోటిఫికేషన్ అవుతుంది, త్వరలోనే వస్తుంది. అలాగే కొన్ని పంచాయతీలకు ఎలక్షన్లు అవ్వలేదు, ఒక 6 పంచాయతీలకి. ఆ ఎలక్షన్లు అవ్వని పంచాయతీలకి ఎలక్షన్ చేయమని చెప్పి వాళ్ళు ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి కూడా క్లియర్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మన హెచ్ఎల్ నియోజకవర్గం అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని నాకు మాట ఇవ్వడం జరిగింది. మొత్తం శాసనసభలో వేసిన చాలామంది 164 మంది వేసిన ప్రశ్నల్లో కానీ మాటలకు అన్నింటిలో కల్లా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు మనం వేసిన ప్రశ్నకే న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి మాత్రమే ఆయన మన హెచ్ఎల్ నియోజకవర్గం పేరు పెట్టి హెచ్ఎల్ నియోజకవర్గం పేరు పెట్టి సమాధానం ఇవ్వడం జరిగింది. అంత దూరదృష్టితో మన హెచ్ఎల్ నియోజకవర్గం మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనని అభినందిస్తూ చూస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు ఆకాంక్షతోనైతే నాకు ఒక శాసనసభ్యునిగా అసెంబ్లీకి పంపించారు, దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని మన నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. రైతులకు ప్రతి సంవత్సరం ఆదాయం వచ్చేలా పంట సంజీవిని నీటి కుంటల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నమూనా రూపొందించిందని, వీటిలోని నీటితో రైతులు సేద్యం చేయడంతో పాటు కుంట చుట్టూ కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచేలా రూపకల్పన చేసిందని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం మండలంలో కాగువాడ గ్రామంలో నీటి కుంట నిర్మాణ పనులకు రైతులతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం రైతులకు ఏటా ఆదాయం వచ్చేలా పంట సంజీవిని నీటి కుంటల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నమూనా రూపొందించిందని అన్నారు. వీటిలోని నీటితో రైతులు సేద్యం చేయడంతో పాటు కుంట చుట్టూ కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచేలా రూపకల్పన చేసిందని చెప్పారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ప్రణాళిక ప్రకారం ఒక్కో కుంట నిర్మాణానికి 50,000కి పైగా ఖర్చు చేయనుంది. జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతుల ఆధ్వర్యంలో నీటి కుంటలను ఏటా ఏర్పాటు చేయిస్తున్నామని చెప్పారు. నీటి కుంటలు రైతులకు ఉపయోగపడేలా కూటమి ప్రభుత్వం కొత్త నమూనాను రూపకల్పన చేసిందని అన్నారు. ప్రతి నీటి కుంటకు ఇన్లెట్, అవుట్లెట్ ఉండేలా ఏర్పాటు చేస్తూ కుంట చుట్టూ 2 వరుసల్లో గట్ల నిర్మాణం చేసి ఒక వరుసలో కూరగాయల సాగు, 2వ వరుసలో పండ్ల మొక్కల పెంపకం చేసినట్లయితే ప్రతి ఏటా రైతుకు 2,000 రూపాయల ఆదాయం వస్తుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం మాయమాటలు చెప్పి గెలిచిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తామని, తీరా గెలిచాక తర్వాత జనాల నీటి కోసం పడే ఆవేదనను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రజల నీటి కోసం బాధ, ఆర్తనాదాలు కూటమి ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పాలన చేతకాక ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టలేకపోతున్నారని అన్నారు. వేసవి సమీపించిన ముందస్తు చర్యలు తీసుకోవడంలో శూన్యమని, నీటి ద్వారా వచ్చే వ్యాధులను గణనీయంగా తగ్గిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించడానికి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి ఇంటికి వ్యక్తిగత గృహ కళాయి కనెక్షన్ల ద్వారా నీటి నాణ్యతా ప్రమాణాలు అనుసరిస్తూ స్వచ్ఛమైన, సురక్షితమైన, తగినంత త్రాగునీరు అందజేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జలజీవన్ మిషన్ పనుల ప్రారంభానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు. గ్రామీణ ప్రజలకు సురక్షిత త్రాగునీరు సరఫరా కోసం జగనన్న ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలోనే నిలిచిందని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించిన విషయాన్ని రెడ్డి శాంతి గుర్తు చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 87% పైగా గ్రామాలలో స్థానికంగానే త్రాగునీటి నాణ్యతా పరీక్షల నిర్వహణకు అవసరమైన కిట్లను జగనన్న ప్రభుత్వం అందుబాటులో ఉంచినట్లు కేంద్ర జలశక్తి శాఖ గణాంకాలలో తేలిందన్న విషయాన్ని గుర్తు చేశారు. క్షయరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టివి బాలకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమాలను ఆయన తన కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. క్షయ అంటువ్యాధని, ఇది గాలి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుందని ఆయన తెలిపారు. మైక్రో బ్యాక్టీరియా ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సోకుతుందని, ముఖ్యంగా ఊపిరితిత్తులకు ప్రమాదం చూపుతుందని ఆయన వివరించారు. జిల్లాలో గతేడాది 3,854 కేసులు నమోదు కాగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 3,428 కేసులు నమోదైనట్లు తెలిపారు. సకాలంలో క్షయకు చికిత్స పొందాలని, లేదంటే మందులకు కూడా లొంగని మొండి వ్యాధిగా మారుతుందని డాక్టర్ బాలకృష్ణ హెచ్చరించారు. 2 వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలు ఉంటే అశ్రద్ధ చేయకుండా
ప్రభుత్వ ఆసుపత్రిలోని టీబీ కేంద్రంలో సంప్రదించాలని ఆయన సూచించారు. సకాలంలో చికిత్స చేసుకుంటే దీనిని పూర్తిగా నివారించవచ్చునని, క్షయవ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం 9 గంటలకు డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం నుండి 7 రోడ్ల కూడల వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం క్షయవ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమానం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం కింద క్షయవ్యాధిగ్రస్తులకు పోషకాహారం పంపిణీ చేసి క్షయవ్యాధి నిర్మూలనకు సహకరించిన దాతలను సత్కరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ టి శ్రీకాంత్, డిఐఓ డాక్టర్ రామ్దాస్, డిపిఎంఓ వాన సురేష్, డిప్యూటీ డెమో ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 500 ఇంటూ 6 నెలలు 3,000 రూపాయలు. 3,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా మేము వాళ్ళ నేమ్ అప్లోడ్ చేయగానే వాళ్ళ అకౌంట్లో పడుతుంది. అంటే బలవర్ధకమైన ఆహారం తీసుకోవడానికి ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి లాస్ట్ ఇయర్ మనకు చూస్తే మన శ్రీకాకుళం జిల్లాలో 2,207 గవర్నమెంట్ హాస్పిటల్స్లో గుర్తించడం జరిగింది కొత్త కేసులు. ప్రైవేట్లోని 1,221 కేసులు కొత్త కేసులు గుర్తించడం జరిగింది. 3,428 కొత్త కేసులు లాస్ట్ ఇయర్ మనకి గుర్తించడం జరిగింది మన జిల్లాలో. అయితే అందులో 2,964 మందికి ఆల్రెడీ డబ్బులు వేశారు. మిగిలిన 61 తర్వాత ఏంటంటే ఈ 3,428 కేసులు 61 కేసులు ఎండిఆర్ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ థెరపీ. అంటే మామూలు టీబీ మెడిసిన్స్కి ఆ జబ్బు తగ్గదు, ఎందుకంటే వాళ్ళ రెసిస్టెన్స్ వస్తుంది ఆల్రెడీ. దానికి స్పెషలైజ్డ్ మెడిసిన్స్ మన దగ్గర ఉంటాయి. మనం దానికి స్పెషలైజ్డ్ మెడిసిన్స్ అది 2 లక్షలు అవుతుంది. ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ కావడానికి 2 లక్షలు, అది కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. హెచ్చర్ల మండలం కుప్పిలి ఆదర్శ పాఠశాల కేంద్రంలో డిఈఓ తిరుమల చైతన్య అత్యుత్సాహం ప్రదర్శించి విద్యాశాఖకు రాష్ట్ర స్థాయిలో చెడ్డపాటు తీసుకొచ్చారని జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు ఆరోపించారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్జీఓ హోంలో శనివారం నిర్వహించిన సమావేశంలో పలువురు మాట్లాడారు. కుప్పిలి జడ్పీహెచ్ఎస్ స్లిప్పులు తయారు చేసే కర్మాగారమని వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చూచిరాతలను ప్రోత్సహించడం లేదని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలే తప్ప నిరాధార ఆరోపణలు చేసి అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. ఆదర్శ పాఠశాలలో పరీక్ష జరుగుతుంటే జడ్పీహెచ్ఎస్ పై ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రమేయం లేని వారిని కూడా డీఈఓ కావాలనే ఇరికించారని ఆరోపించారు. డీఈఓతో పాటు తనిఖీకి వెళ్లిన వారందరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్, మంత్రి అచ్చెన్నాయుడులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించాలని కోరారు. సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు ఎస్వి రమణమూర్తి, మధ్య మదన్మోహన్, తంగి మురళీమోహన్ రావు, చౌదరి రవీంద్ర, గొంటి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అక్కడ కుప్పిల్లో జరిగిన సిచ్యువేషన్ మీద, జిల్లా విద్యాశాఖాధికారి చేసిన చర్యల మీద, వాటి మీద సమగ్ర విచారణ జరపాలా. విచారణ జరిపి ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పి, డిఓ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ జిల్లాకి అప్రతిష్ట పాలు చేసే విధంగా ఆయన వ్యవహరించారు. అలాగే ఈ జిల్లా మొత్తం ఉపాధ్యాయుల్ని కించపరిచే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. అలాగే డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి, డబ్బులు ఇచ్చారని చెప్పేసి అట్లాంటి విషయాలు ఉన్నాయి. వాటి మీద సమగ్ర విచారణ జరగాల. ఎవరైతే జరిగారో మీకు వాటా రాలేదా, వాటా రానందుకు ఈ చర్యలు తీసుకున్నారా అనేది కూడా మాకు సందేహం వస్తుంది. అలాగే డబ్బులు ముట్టాయని చెప్పేసి, డబ్బులు ఇచ్చారని చెప్పేసి, వచ్చాయని చెప్పేసి అన్నారు. మీరు డబ్బులు ఇచ్చిన విషయాల్ని వాటిని బయట పెట్టాలా, వాటి మీద విచారణ జరపాలా, అట్లాంటి వాటి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇట్లాంటి డిఓ పోకడలు సరైనది కాదని చెప్పేసి, విద్యారంగాన్ని నష్టం కలిగిస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇటీవల చేసిన సస్పెన్షన్లు కూడా చాలా అక్రమంగా జరిగాయి. ఎల్లన్పేట కరకవలస కానీ, అలాగే టెక్కలు కానీ, ఇట్లాంటి విషయాల్లో ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పరిస్థితి, దుందుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి. అలాగే ఆయన చర్యలు సరైనది కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు అరసవెల్లి వార్డు ఇన్ఛార్జ్ టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు వంగటి రమణమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో కింజరాపు అచ్చెన్నాయుడు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వెంకటరమణమూర్తి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా టీడీపీకి పుట్టినిల్లని, టెక్కలి శాసనసభ్యునిగా కింజరాపు అచ్చెన్నాయుడు గత 3 దశాబ్దాలుగా ఓటమి ఎరుగని నాయకుడని అభివర్ణించారు. రాష్ట్ర అభివృద్ధిలో, శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారని చెప్పారు.
టీడీపీ ఆవిర్భావం నుండి కింజరాపు కుటుంబం పార్టీకి ఎనలేని కృషి చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే మిగతా వాళ్ళు మా తెలుగు జగదీష్ గారు అందరూ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం చేయించుకున్నాం. ఈరోజు ఈ కేక్ కటింగ్ అంది గౌరవ మంత్రివర్యులకి జన్మదినంగా ముందస్తుగా తెలియజేస్తూ ఆ రోజు కూడా మళ్ళీ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ ఉంటుంది. ఆ రోజు కూడా ఎన్నో కార్యక్రమం ఏర్పాటు చేయడం అనుకుంటున్నాం. మా మిత్రబృందం అందరం కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే గొలువు దోమ అందరూ సహకరిస్తున్నారు. మా గొంగు రమణ అందరూ కూడాను, అలాగే కాజీపటి రమణ, అలాగే అర్జున్ అందరూ మొత్తం సహకరిస్తున్నారు. ఈ చక్కనైన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఆదివారం కూడా ఇక్కడ మేము అలాగే మంత్రి గారి ఆదేశాల సారము, అలాగే కేంద్ర మంత్రి ఆదేశాల సారము, అలాగే బొండ శంకర్ గారి చరిత్రకాల ఆదేశాల సారము ఈ రోజు మేము మజ్జిగ ఏర్పాటు కూడా చేస్తున్నాం. ప్రతి సండే కూడాను ఇలా కంటిన్యూ ప్రతి సండే వరకు ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాము. అయితే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మజ్జిగలు చాలా మంది మన వాళ్ళందరూ తాగుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఇంచుమించు మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది మజ్జిగ కార్యక్రమము అని తెలియజేస్తూ ఉన్నాము. ప్రతిదీ సంఘ సేవ కార్యక్రమం ఒకవైపు, అలాగే ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేస్తూ మేము ఇక్కడికి వచ్చిన యాత్రికులకి అందరికీ చేదోడుగా ఉండాలని, వాళ్ళకి ఎండదాహాన్ని తీర్చాలని మా కమిటీ మొత్తం నిర్ణయించుకున్నాం. అందరికీ ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా చేస్తున్నందుకు మీ అందరూ ఆశీర్వచనాలతో పాటు మా టీంకి అందరికీ కూడా సహకారం మరువలేనివని తెలియజేసుకుంటూ మా గ్రామ ప్రజల సహకారం, అలాగే మా ఊరి పెద్దలు అందరి సహకారంతో ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ చక్కని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.